హాయ్ అండి, గోధుమ పిండితో బిస్కెట్స్ ని క్రిస్పీగా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నానండి. పావు కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే కొంచెం కొబ్బరి ఇలాచిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని గోధుమ పిండిలోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు వేడిగా ఉండే నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. అప్పుడే మనకి బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి. షుగర్ వచ్చేసి పావు కప్పు వరకు అయితే తీసుకున్నానండి. మీరు స్వీట్ ఎక్కువ తింటారనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. వాటర్ ని అయితే యాడ్ చేయకండి. షుగర్ మొత్తం పిండిలో బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పత్తి పిండి మాదిరిగా కలిపి 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. 2 నిమిషాల తర్వాత మరల పిండి మొత్తాన్ని ఒకసారి మెత్తగా కలిపేసుకోండి. ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని చపాతీ లాగా రోల్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ చపాతీకి వచ్చేసి 4 కార్నర్స్ అయితే కట్ చేస్తున్నానండి. బిస్కెట్స్ అనేవి ఒకే ప్యాటర్న్ లో రావడానికండి. మిగిలిన చపాతీ పిండిని ఇలా 4 పీసెస్ కి అయితే కట్ చేసుకున్నానండి. సో ఇలానే మొత్తం పిండిని పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్